ఇదేమైనా పెళ్లి చూపులా? చూసి నచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పి నా దగ్గర రావడానికి. రైడింగ్ అట్లా ఉండదు కదా? ఉండదు. లేదంటే నాకు వచ్చిన అమౌంట్ అంతా దానికే సరిపోతుంది. కొంబుతీస్ పోలీసులా? పోలీసులా? పోలీసులు అంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నేను కదా భయపడాలి. అంటే నేను కస్టమర్ కదా, పట్టుకుంటే ఇద్దరిని లోపల వేస్తారు. హాయ్ కావేరి, ఏం చెప్పమంటావు? ముందు నా రేట్ ఎంతో చెప్పు. అబ్బా మరీ అంత పచ్చిగా మాట్లాడకు. లేకపోతే కొంతసేపు ఎండ్లో పెట్టి ఎండుగా మాట్లాడాలా? పార్టీతో మాట్లాడినా, కాకపోతే వాడు ఒకసారి డైరెక్ట్ నేను చూస్తా అంటున్నాడు. ఇదేమైనా పెళ్లి చూపులా? చూసి నచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పి నా దగ్గర రావడానికి. ఫోటో చూపించు, నచ్చితే రమ్మను, లేదంటే దొబ్బేమని చెప్పు. ఆగా నేను సెట్ చేస్తా కదా. కూల్ కూల్. ఈ కావేరి కూల్ కాదమ్మా, మరి? హాట్, సూపర్ హాట్. తెలుస్తూనే ఉంది. ఇంతకీ ఫైనల్ రేట్ ఎంత? 2 days 2 lakhs, కాకపోతే నీ చేతికి 160 వస్తుంది. మిగతా నీ చేతికి వస్తుందా? ఇదేమైనా జిఎస్టీనా? అవును, గుర్తు సూర్యన్ ట్యాక్స్. నా ఇన్కమ్ కంటే నీదే బాగుంది. కష్టం నాకు, కమిషన్ నీకు. మరి పార్టీని పట్టుకొని ఇదంతా చూసుకునేది నేనే కదా. ఇంతకీ ఎవడాడు? ఎవడైతే నీకెందుకు, 2 days కదా. కాకపోతే పార్టీ చాలా సాఫ్ట్, ఎక్కువ భయపడక మళ్ళీ రాడు. ఇంతకీ హోటల్ బాగుంటుందా? రైడింగ్ అట్లా ఉండదు కదా? ఉండదు. లేదంటే నాకు వచ్చిన అమౌంట్ అంతా దానికే సరిపోతుంది. నీకు అలాంటి డౌట్ అక్కర్లేదు. హోటల్ మంచిది, పార్టీ మంచిది. ఎవ్వరికి డౌట్ రాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ పేరుతో హోటల్ బుక్ చేసిన. అక్కడ నీ పేరేంటో తెలుసా? ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? నేను బండారి గారి వైఫ్ ని. ఆయన రూమ్. మిస్టర్ బండారీనా? yes. ఫస్ట్ ఫ్లోర్ మేడం. ఎవరి మాఫియా డాన్ సలీం? ఓ ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ఒకవేళ ఉంటే ఎక్కడున్నాడు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ మాఫియా డాన్ గురించి తెలుసుకునే ముందు ఈ పాట మీకోసం. వినండి వినండి, వింటూనే ఉండండి మన FM ని. హాయ్. నాతో ఉంటే ఎవరికైనా హాయిగానే ఉంటుంది. సరే లోపల రా. నీ పేరేంటి? అవన్నీ నీకెందుకు గాని, ముందు వచ్చిన పని కానీ. గుడ్ మార్నింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ? భయ్యా బండారీ గారిని కలవాలి. బండారీ గారా? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. సరే నేను కాల్ చేస్తాను. ఓకే సార్. హలో సార్. సార్ నేను క్యాబ్ డ్రైవర్ రాజు సార్. ఏంటి అప్పుడే వచ్చేసావా? సార్ అదే సార్, మీరు మీ వైఫ్ గుంటూరు వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేశారు కదా. సరే వెయిట్ చేస్తుండు, వస్తున్నా. ఓకే సార్. నువ్వు పేరు ఎడితే చెప్పట్లేదు. అబ్బా, కొంబుతీస్ పోలీసులా? పోలీసులా? పోలీసులు అంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నేను కదా భయపడాలి. అంటే నేను కస్టమర్ కదా, పట్టుకుంటే ఇద్దరిని లోపల వేస్తారు. ఎవరు? సార్ రూమ్ సర్వీస్ సార్, టీ ఆర్డర్ చేశారు కదా. ఓహ్, నువ్వు కదా. వస్తున్నా. అక్కడ పెట్టు. ఎర్రి పప్ప. టీ తాగుతావా? సర్లే నేను తాగుతా.
తొందరగా కానీ. అయిపోయింది. ఇంతకు మించి ఇంకేం చేయవా? హలో సార్ నేనే సార్, డ్రైవర్ రాజుని. 7కి రమ్మన్నారు కదా సార్. ఏయ్, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? బుద్ధి లేదా? వెయిట్ చేయి. సరే సార్. మూడెంత చెడగొట్టాడు. హలో హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నా. మాఫియా డాన్ సలీం ఎవరు రియల్ టైం చంపడానికి హైదరాబాద్ వచ్చినట్టు టీవీలో న్యూస్ వస్తుంది. అక్కడే ఉంటే మీ ప్రాణానికి ప్రమాదం. మీ పక్కన ఉన్న వాళ్ళే నేను చంపడానికి చూస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోండి. సర్లే, నేను వస్తున్నా. పద. ఎక్కడికి? గుంటూరు వెళ్ళాలి. అవుట్డోరా? అలా అయితే డబుల్ కాల్ షీట్ రేట్ పడుతుంది. అన్నీ ఇస్తా, పద. ఇంకా సినిమా స్టార్టే కాలేదు, అప్పుడే ఇంటర్వెల్లా? నువ్వేనా క్యాబ్ డ్రైవరు? అవును సార్. మాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్న బుద్ధి లేదా? డిస్టర్బెన్స్ ఏంటి సార్? 7 o'clock క్యాబ్ బుక్ చేశారు, ఇప్పుడు 8 అవుతుంది. గంట సేపు నాకు టైం వేస్ట్ చేశారు సార్ మీరు. గంట అరగంట గురించి మాట్లాడుకో. నేను 2 days క్యాబ్ బుక్ చేశాను. మీ ఓనర్ అడుగు, మీ ఓనర్ కంప్లైంట్ ఇస్తా. ఓనర్ ఎవరు సార్? ఓనర్ వాడు నా ఫ్రెండ్. కావాలంటే చెప్పుకోండి, ఏం పర్లేదు, పోయి చెప్పండి. వెళ్ళండి. అయితే వాయిస్ రేజ్ చేస్తావు నువ్వు. లిమిట్స్ లో నువ్వు ఉండు, ఇష్టం వచ్చిన మాట్లాడుకో. మర్యాదగా మాట్లాడటం రాదా మీకు? ఎట్లా పడితే అట్లా మాట్లాడండి. మాట్లాడటం రాదా మీకు? మీరు మంచిగా మాట్లాడండి. సార్ కస్టమర్ ఇడియట్ సార్, ఇడియట్. మంచిగా మాట్లాడండి. సార్ నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. సార్ మీకేమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి సార్. ఇక్కడ ఉన్న కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది. అయితే వాడికి చెప్పండి, లిమిట్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఉండు, నేను వేరే క్యాబ్ బుక్ చేస్తా. సార్ సారీ, వేరే క్యాబ్ వద్దులేండి సార్, నాదే తప్పు. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, ఇష్టం వచ్చిన మాట్లాడుకో. పద. ఏయ్, ముందు చూడు. సారీ సార్. ఏమండి? ఏమండి? మేడం ఏమైంది? ఏమైందో తెలీదు. మేడం మేడం ఏమైంది? హార్ట్ స్ట్రోక్ అనుకుంటా. హాస్పిటల్ పోని. వెళ్తున్నా మేడం. ఏమండి? ఏమైనా మాట్లాడండి. ఏమండి? మిమ్మల్ని ఆపు. సరే మేడం, ఈ ఏమండి? పక్కకు ఆపుతాను. ఏమండి? ఏమండి? మేడం మేడం ఏమైంది? చచ్చిపోయినట్టున్నాడు. మేడం మేడం అర్జెంట్గా మీ వాళ్ళకి ఫోన్ చేసి పిలవండి మేడం. నాకు రిలేటివ్స్ ఎవరు లేరు. పోనీ పోనీ మీ హస్బెండ్ రిలేటివ్స్ కానీ ఫోన్ చేయండి మేడం, వాళ్ళని వస్తారు. వాడు నా హస్బెండ్ ఏంటి? వాడి పేరు కూడా నాకు తెలీదు. ఏంటి? అవును, వాడు ఎవడో కూడా నాకు తెలీదు. అదేంటి మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు? లేకపోతే నేను అది అని ఎవరైనా చెప్పుకుంటారా? ఏం మేడం, అయినా నాకు తెలీదు. మీ ఇష్టం చేసుకోండి. ఆ బాడీని ఇక్కడ దింపేస్తాను, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు. ఆ బాడీ నీది కూడా కదా, నీతో కూడా వచ్చాడు కదా. అంటే ఇప్పుడు నన్ను ఇరికిస్తారా దీంట్లో? లేకపోతే నేనా మర్డర్ చేశాను, నన్ను ఇరికిస్తావా? మరి నాకేమైనా సంబంధం ఉందా? నాకు మాత్రం ఏమైనా సంబంధం ఉందా?
ఉందా? ఏమో మేడం, పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళిద్దరు కలిసి వచ్చారు, ఆడు చచ్చాడని చెప్తా. కావాలంటే అక్కడ చాలా ప్రూఫ్లు కూడా దొరుకుతాయి. సరే చెప్పు చెప్పు, నేను కూడా చెప్తా. వాడు నువ్వు హోటల్లో గొడవ పడ్డారని, ఈ కార్లోకి వచ్చి వాడిని మర్డర్ చేసావని నేను చెప్తా. బా, నేను మర్డర్ చేయడం ఏంటి? బా మేడం, మేడం ఓకే మేడం, మేడం కాంప్రమైజ్ అవుదాం. అలా రా దారికి. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దామా? పోలీసులు మనం చెప్పింది నమ్మరు. ఎందుకంటే వాడిని ఎవరో చంపాలని ట్రై చేస్తున్నారు. అది మనమే అనుకుని మనల్ని అరెస్ట్ చేస్తారు. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నా. మాఫియా డాన్ సలీం ఎవరు రియల్ టైం చంపడానికి హైదరాబాద్ వచ్చినట్టు టీవీలో న్యూస్ వస్తుంది. అక్కడే ఉంటే మీ ప్రాణానికి ప్రమాదం. మీ పక్కన ఉన్న వాళ్ళే నేను చంపడానికి చూస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోండి. సర్లే. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇరుక్కుంటాం. అంతేకాదు, వీడు చచ్చినట్టు మనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అవును, కరెక్టే మేడం. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఒక పని చేద్దాం, ఈ బాడీని తీసుకెళ్ళి ఏదైనా డంప్ యార్డ్లో పడేద్దాం. ఓకే మేడం. తర్వాత అదే కుళ్ళిపోతుంది. ఈ లోక నువ్వు మీ ఊరు వెళ్ళిపో, నేను మా ఊరు వెళ్ళిపోతా. నైస్ ఐడియా మేడం, బాగుంది. నీ దగ్గర ఏమైనా బ్యాగ్ ఉందా? ఏం మేడం, బట్టలు పెట్టుకోవడానికా? బాడీ పెట్టడానికి. నా దగ్గర ఒక పెద్ద సంచి ఉంది మేడం. ఓకే పద. తెలుగు వన్